సలార్ డంకీ చిత్రాలకి పోటీగా రిలీజ్ అయిన ఓ రీజనల్ మూవీ ఇప్పుడు సంచలనాలు నమోదు చేస్తోంది. మాలీవుడ్ లో మరో బిగ్ హిట్ గా పేరు తెచ్చుకుంటున్న ఆ మూవీ తెలుగు రీమేక్ విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా మూవీ? జస్ట్ హ్యావ్ ఎ లుక్. దృశ్యం 2 లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కోర్టు డ్రామా నెరు. సలార్ డంకీ లాంటి భారీ చిత్రాలకు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. ఈ కాంబోలో వచ్చిన గత చిత్రాలను మించి పర్ఫామ్ చేస్తోంది నెరు. నెరుకి ముందు మోహన్ లాల్ నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆ ఆశలు నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది నెరు. మోహన్ లాల్ కెరియర్ లో మరొక 50 కోట్ల సినిమాగా నిలవడంతో పాటుగా ఓవర్సీస్ లోనూ భారీ రికార్డులే క్రియేట్ చేస్తోంది. గతంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన దృశ్యం సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు వెంకటేష్. ఇప్పుడు నెరు సినిమాను కూడా వెంకీతో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో వకీల్ సాబ్ కు సీక్వెల్ గా సెట్ అయ్యే కథ కూడా కావడంతో పవన్ తో రీమేక్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత భారీ కాంపిటీషన్ లో రిలీజ్ అయిన నెరు ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతుండటంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.